మంచిది కన్నా చెడుకే చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మంచి చాలా లేట్ అవుతుంది. కానీ చెడు మాత్రం తొందరగా వైరల్ అవుతుంది. అది ఏ విషయంలోనైనా కాదు. డబ్బు కూడంగా వైరల్‌లో ఎక్కువ సంపాదిస్తున్నారు. అంటే 10 మందిని ముంచడం గావచ్చు, లేదా నెగెటివ్ బూతులు వాడడం గావచ్చు, లేదా అది ఏదైనా సరే సంథింగ్ ఏదో మిమ్మల్ని వదిలేస్తున్నా ఇలా. అదే మంచి విషయాలు మంచి మాటలు చెప్తున్నా కూడా, మోటివేషన్ చెప్తున్నా కూడా ఏదో ఒకటి ఇట్లా ఏదైతే మంచి పని చేస్తూ ఉంటారో వాళ్ళు తొందరగా వైరల్ కారు. తొందరగా ఇది కారు. సో, వాళ్ళని సపోర్ట్ కూడంగా కొందరైతే చెయ్యరు. ఎందుకంటే ఈ జనరేషన్‌లో పాజిటివ్ కన్నా నెగటివిటీ చాలా వైరల్ అవుతుంది. వైరల్ అవుతుంది కదా అని డబ్బు సంపాదించడం కోసం ఏది పడితే అది చేస్తున్నారు. ఏది పడితే అది చూస్తున్నారు. కేవలం స్వార్థం కోసమే. ఎవరి అవసరం వాళ్ళే చూసుకుంటున్నారు. సో, సమాజం చెడిపోతుందా? లేదా? అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. డబ్బు ఏదైతే ఎక్కువ వస్తదో, ఏది చేస్తే ఎక్కువ వస్తదో దాన్నే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దానికే ఎక్కువ ఫాలో అవుతున్నారు. అదే మంచి వీడియోలు కావచ్చు, మంచి మాటలు కావచ్చు, ఎక్కువ వైరల్ అవ్వట్లేదు. అంతే కదా! మంచిది కన్నా చెడు వైరల్ అవుతుంది కానీ దాన్ని చాలా దెబ్బతింటది. మంచి చాలా లేట్ అవుతుంది కాబట్టి చాలా గొప్పగా పేరు తెస్తుంది. సో, మంచిదే గొప్ప చెడు కన్నా. చెడు ఎప్పటికి ఒకే ఉండదు. కానీ మంచి ఎప్పుడు ఒకే విధంగా ఉంటది.